నమస్కారం. ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. దావోస్లో తెలంగాణకు మరిన్ని పెట్టుబడులు. ఫ్యూచర్ సిటీలో 5,000 కోట్లతో ఏఐ డేటా సెంటర్. రేవంత్ సమక్షంలో యూపీసీ వోల్ట్ సంస్థ ఎంఓయు. విశాఖలో గ్లోబల్ డెలివరీ సెంటర్ నెలకొల్పాలని యాక్సెంచర్ను కోరిన లోకేష్. వచ్చే జూలై నాటికి అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్ ఆవిష్కరణ. ఏపీ మద్యం కేసులో విజయసాయిరెడ్డిని 7 గంటలు విచారించిన ఈడీ. 2019-24 మధ్య పెట్టుబడులపై ఆరా తీసిన దర్యాప్తు అధికారులు. ఏపీలో భూ సర్వే క్రెడిట్ తనదేనన్న జగన్. మండిపడిన మంత్రులు. 2018లోనే చంద్రబాబు ప్రారంభించారని స్పష్టం చేసిన అనగాని. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్కు సిట్ నోటీసులు. రేపు విచారణకు పిలుపు. పోలీసులు చేసే పని మంత్రులకు ఎలా తెలుస్తుందన్న బీఆర్ఎస్ నేత. నైని కోల్ బ్లాక్ టెండర్ల రద్దుపై కేంద్రం విచారణ. 2 సభ్యులతో కమిటీ వేసిన బొగ్గు శాఖ. తెలంగాణలో ఆగని నేతల మాటల యుద్ధం. ప్రపంచ దేశాల మధ్య వివాదాల పరిష్కారానికి ట్రంప్ శాంతి మండలి. పాకిస్తాన్కు చోటు. మొదటి సమావేశానికి పెద్ద దేశాలు దూరం. అంతర్జాతీయ బ్యాడ్మింటన్లో అరుదైన ఘనత సాధించిన పీవీ సింధు. 500 విజయాలు అందుకున్న తొలి భారతీయురాలిగా రికార్డ్. తెలంగాణలో 5,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు యూపీసీ వోల్ట్ సంస్థ ముందుకొచ్చింది. భారత్ ఫ్యూచర్ సిటీలో ఏఐ డేటా సెంటర్ను ఏర్పాటు చేసేందుకు ఎంఓయూ చేసుకుంది. స్నైడర్ ఎలక్ట్రిక్ ఇండియా కంపెనీ శంషాబాద్, గాగిల్లాపూర్లోని తమ యూనిట్లను 623 కోట్ల రూపాయల పెట్టుబడితో విస్తరించనున్నట్లు దావోస్లో సీఎం బృందానికి తెలిపింది. హైదరాబాద్లో WEF ఫాలో అప్ సదస్సు నిర్వహణపై ప్రపంచ ఆర్థిక ఫోరం ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యతలను వారికి వివరించారు. భారత్ ఫ్యూచర్ సిటీలో ఏఐ డేటా సెంటర్ నెలకొల్పనున్నట్లు యూపీసీ వోల్ట్ సంస్థ ప్రకటించింది. 5,000 కోట్ల పెట్టుబడితో 100 మెగావాట్ల ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు దావోస్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందంతో ఎంఓయూ చేసుకుంది. దావోస్లోని తెలంగాణ పెవిలియన్లో సీఎం రేవంత్ రెడ్డి, వరల్డ్ ఎకనామిక్ ఫోరం మేనేజింగ్ డైరెక్టర్ జెరెమీ జర్గెన్స్, సెంటర్ ఫర్ ది 4th ఇండస్ట్రియల్ రివల్యూషన్ C4IR నెట్వర్క్ కోఆర్డినేషన్ హెడ్ మంజు జార్జ్తో సమావేశమయ్యారు. హైదరాబాద్లో జూలైలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫాలో అప్ సమావేశం నిర్వహించాలని ప్రతిపాదించారు. జనవరిలో దావోస్ సదస్సులో జరిగిన చర్చలు, తీసుకున్న నిర్ణయాల పురోగతిని ఫాలో అప్ సమావేశంలో సమీక్షించుకోవచ్చని సూచించారు. ఈ విషయంలో వివిధ దేశాల నుంచి ప్రతిపాదనలు వస్తున్నాయని, త్వరలో నిర్ణయం తీసుకుంటామని WEF మేనేజింగ్ డైరెక్టర్ జెరెమీ జర్గెన్స్ తెలిపారు. చైనాలో ప్రతి ఏడాది సమ్మర్ దావోస్ జరుగుతోందని, సౌదీ అరేబియా కూడా ఆసక్తి ప్రదర్శిస్తోందన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే రోడ్ మ్యాప్ లక్ష్యాలను సీఎం వివరించారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ లో భాగస్వామ్యం అవుతామని జెరెమీ జర్గెన్స్ చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్, క్రీడలకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. హైదరాబాద్ లో జరిగిన బయో ఏషియా 2024లో ప్రారంభించిన సెంటర్ ఫర్ ది 4th ఇండస్ట్రియల్ రివల్యూషన్ C4IR పురోగతిపై ఈ సందర్భంగా చర్చించారు. ఆరోగ్యం, లైఫ్ సైన్సెస్ రంగాలకు సంబంధించి వరల్డ్ ఎకనామిక్ ఫోరం భారత్తో ప్రారంభించిన తొలి థీమాటిక్ సెంటర్ అదేనని జర్గెన్స్ గుర్తు చేశారు. అమరావతి నుంచి క్వాంటమ్ కంప్యూటర్ల తయారీ, ఎగుమతి లక్ష్యంగా క్వాంటమ్ రిఫరెన్స్ టెస్టింగ్ సౌకర్యాలను ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేస్తోందని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. దావోస్లో పెట్టుబడుల వేట కొనసాగించిన లోకేష్ విశాఖలో డెలివరీ సెంటర్ ఏర్పాటుకు యాక్సెంచర్ను ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్లోని విద్యాసంస్థలతో కలిసి పనిచేయాలని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయాన్ని కోరారు. విశాఖలో ఏఐ, క్లౌడ్, డిజిటల్ కార్యకలాపాల కోసం గ్లోబల్ డెలివరీ సెంటర్ ఏర్పాటు చేయాలని దావోస్లో యాక్సెంచర్ చీఫ్ స్ట్రాటజీ సర్వీస్ అధికారి మనీష్ శర్మను మంత్రి లోకేష్ కోరారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో భాగం కావాలని ఆహ్వానించగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని మనీష్ శర్మ చెప్పారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం గవర్నమెంట్ అఫైర్స్ హెడ్ మరోన్ ఖైరౌజ్ తో లోకేష్ భేటీ అయ్యారు. ఏడాదిలోపు సెంటర్ ఫర్ 4th ఇండస్ట్రియల్ రివల్యూషన్ ను కార్యాచరణలోకి తీసుకురావడంపై చర్చించారు. ఏపీతో చేసుకున్న ఒప్పందం మేరకు త్వరలో ఆంధ్రప్రదేశ్లో
లో WEF-C4IR ఏర్పాటు చేస్తామని కౌరౌజ్ తెలిపారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డెబ్బీ ప్రెంటిస్ తోనూ లోకేష్ భేటీ అయ్యారు. ఏపీలోని 8-10 విద్యార్థులకు వాతావరణ మార్పులు, భవిష్యత్ నైపుణ్యాలపై సర్టిఫైడ్ ఆన్లైన్ కోర్సులను ప్రారంభించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లో యూనివర్సిటీలతో కలిసి పనిచేయాలని కోరారు. ఏపీ ప్రతిపాదనలను పరిశీలిస్తామని కేంబ్రిడ్జ్ వీసీ తెలిపారు. దావోస్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. పరస్పర సహకారంతోనే తెలుగు రాష్ట్రాల అభివృద్ధి సాధ్యమని ఇరువురు అభిప్రాయపడ్డారు. మేడారం వనదేవతలను సందర్శించుకోవడానికి రావాలని లోకేష్ ను రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. క్వాంటం ఆవిష్కరణలపై ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా జరిగిన సదస్సులో లోకేష్ పాల్గొన్నారు. అమరావతిలో జూలై 2026 నాటికి దక్షిణాసియాలో తొలి శక్తివంతమైన క్వాంటం కంప్యూటర్ను TCS భాగస్వామ్యంతో IBM ఆవిష్కరిస్తుందని చెప్పారు. 3 దశల్లో క్వాంటం నైపుణ్య పైప్లైన్ ను నిర్మిస్తున్నామని తెలిపారు. తొలి దశలో 10 లక్షల మందికి శిక్షణ ఇస్తామని వివరించారు. 51% మహిళా భాగస్వామ్యం ద్వారా 54,000 మందికి త్వరలో వైజర్ ద్వారా శిక్షణ అందిస్తామన్నారు. అమరావతిలో పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్న ప్రపంచ OEMలతో సహ అభివృద్ధి భాగస్వామ్యాలను ఆహ్వానిస్తున్నామని లోకేష్ తెలిపారు. ఏపీని బ్రాండ్ చేయడానికి కొత్త పాలసీలపై మార్కెట్లో అంచనాకు దావోస్ పర్యటన ఎంతో దోహదం చేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. 2025 దావోస్ పర్యటనలో జరిపిన చర్చల్లో ఇప్పటికే 2.5 లక్షల కోట్ల పెట్టుబడులు గ్రౌండ్ అయ్యాయని దావోస్లో తనను కలిసిన టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్తో చంద్రబాబు చెప్పారు. విశాఖలో TCS డెవలప్మెంట్ సెంటర్, అమరావతి క్వాంటమ్ వ్యాలీ, కర్నూలులో తలపెట్టిన సోలార్ పవర్ ప్రాజెక్టుల పురోగతిపై చంద్రబాబు చర్చించారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా చేపట్టే కార్యక్రమాలపై టాటా ట్రస్ట్ నుంచి ప్రత్యేకంగా అధికారులను పంపి చర్చిద్దామని చంద్రశేఖరన్ చెప్పారు. ఏపీలో టాటా గ్రూప్ చేపట్టిన టూరిజం ప్రాజెక్టులు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కోరారు. 3 స్పోర్ట్స్ సిటీలు నిర్మించే ఆలోచనలో ఉన్నామని, ఆ రంగంలో పెట్టుబడి అవకాశాలను పరిశీలించాలని సీఎం కోరారు. భూముల రీసర్వే క్రెడిట్ తనదేనని వైసీపీ అధ్యక్షుడు జగన్ తెలిపారు. వాస్తవాలను దాచి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. వైసీపీ కార్యాలయంలో జగన్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తన హయాంలో ఎక్కడా విమర్శలు రాకుండా రీసర్వే చేపట్టామంటూనే రీసర్వేలో 5% కొలతల తేడా వచ్చిందని స్వయంగా చెప్పారు. అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలకు వేతనాల్లో కోత విధించాలన్న ప్రతిపాదనపై తనకు ఎలాంటి ఆందోళన లేదన్నారు. రీకాల్ చేసే అధికారం ప్రజలకు ఇవ్వాలన్న స్పీకర్ ప్రతిపాదనపై మాత్రం జగన్ సమాధానం దాటవేశారు. సీఎంగా ఉన్నప్పుడు పాస్ పుస్తకాలపై తన ఫోటోను ముద్ర వేయించిన జగన్ ఇప్పుడు కూడా అవే పాస్ పుస్తకాలను ఇస్తున్నారని చెప్పారు. భూమి తమదేనని యజమానులే నిరూపించుకోవాలని తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై అప్పట్లో చంద్రబాబు విమర్శలు చేస్తే రీసర్వేపై విమర్శలు చేశారంటూ కొన్ని ప్రకటనలు చూపించారు. సర్వే రాళ్లపై తన ఫోటో ముద్రించుకున్న జగన్ ఆ విషయాన్ని దాచి విమర్శలు చేశారు. భూ హక్కు అని చెప్పి రైతులకు సర్వే రాయి కింద దాన్ని పెట్టిన రాళ్లను తుడిపేస్తున్నాడు. అంటే ఇంకా భూరక్ష రాళ్ళు కాదు, భూ హక్కు రాళ్ళు కాదు అని చెప్పి చూపడానికి. ఎన్నికలకు ముందు కూడా ఇదే మాదిరి దుష్ప్రచారాలు చేస్తూ అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడము, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడము. ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పనులన్నీ చేసినందుకు 400 కోట్లు కేంద్ర ప్రభుత్వం రివార్డు ఇస్తే అది ఆయన వల్లే జరిగింది, ఆయన వల్లే రివార్డు వస్తూ ఉంది అని చెప్పి ఆయన క్రెడిట్ తీసుకోవడము. మళ్ళీ ఆ పాస్బుక్లు చూస్తే మేము ఇచ్చిన పాస్బుక్లు, ఆయన ఇచ్చిన పాస్బుక్లు సేమ్ టు సేమ్. సంఘ విద్రోహ శక్తులు అప్పుడప్పుడు తమ ఉనికి కాపాడుకునేందుకు చేసే హడావుడిలా జగన్ చర్యలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. జగన్ చేసిన రాక్షస పరిపాలనను సుపరిపాలనగా సీఎం చంద్రబాబు మారుస్తున్న తీరు చూసి ఓర్వలేకపోతున్నారని దుయ్యబట్టారు. భూముల రీసర్వే 2018లో భూదార్ పేరిట ప్రారంభించింది తెలుగుదేశం ప్రభుత్వమే అని సత్యప్రసాద్ గుర్తు చేశారు. జగనన్న భూభక్ష పేరిట 2019లో జగన్ రీసర్వే చేపట్టారన్నారు. సరైన పద్ధతిలో జగన్ పాస్ పుస్తకాలు ఇచ్చి ఉంటే రైతులు 2 లక్షలకు పైగా ఫిర్యాదులు చేసేవారు కాదన్నారు. గ్రామ సభల్లో అందరితో చర్చించి రైతులు పూర్తిగా అంగీకారంతోనే కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చామని స్పష్టం చేశారు. ఇక్కడ 2 పుస్తకాలు వ్యత్యాసం చూడండి. ఒక దాంట్లో దిష్టి బొమ్మ, ఒక దాంట్లో రాజముద్ర. ఎవరు ఏది కోరుకుంటారు? రాజముద్ర కోరుకుంటారు. ఏ ఒక్కటి ఎక్కకుండా కేవలం వారి ఫోటో పిచ్చి తప్ప అలాగే GPS సిస్టమ్ కూడా లేనటువంటి పరిస్థితి. ఈ రోజున మీ భూమి మీ హక్కు అని చెప్పి ప్రతి ఒక్కటి ఆధార్ నంబర్, టెలిఫోన్ నంబర్ అన్ని ఎక్స్టెంట్స్ వాళ్ళకి దీంట్లో వచ్చే విధంగా, అలాగే ఈ QR కోడ్ కొడితే వారికి దారి కూడా చూపించి ఈ 6,688 గ్రామాల్లో ఈ ప్రక్రియ పూర్తి చేస్తున్నాం. దాంట్లో 4,200 చిల్లర గ్రామాల్లో మనం ఇచ్చాం. ముందు ఒక ½ పేజీ వాళ్ళకి ఇచ్చి ఎన్ని ఒరిజినల్ కరెక్ట్ గా మీ ఆస్తి వివరాలన్నీ కరెక్ట్ గా ఉన్నాయా అనేది కూడా ఈ KYC తీసుకుని వాళ్ళ అప్రూవల్ ఉంటేనే పాస్బుక్ ముద్రించాలన్న లక్ష్యంతో మేము ఇవాళ చిత్తశుద్ధితో పనిచేస్తూ మేము ముందుకు వెళ్తాం.
నైని కోల్ బ్లాక్ వివాదంపై కేంద్రం విచారణ ప్రారంభించింది. ఈ మేరకు 2 సభ్యులతో కూడిన సాంకేతిక కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆదేశాలతో 2 సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో బొగ్గు శాఖకు చెందిన డిప్యూటీ డైరెక్టర్ జనరల్ చేత్నా శుక్లా, డైరెక్టర్ మారపల్లి వెంకటేశ్వర్లు ఉన్నారు. 2025 నవంబర్ 28న నైని కోల్ బ్లాకులో బొగ్గు తవ్వకానికి సంబంధించి సింగరేణి జారీ చేసిన నోటిఫికేషన్, ఆ తర్వాత దాన్ని రద్దు చేయడానికి గల కారణాలపై ఈ కమిటీ దర్యాప్తు చేయనుంది. ఈ కమిటీ సింగరేణి ప్రధాన కార్యాలయానికి వెళ్లి వెంటనే దర్యాప్తు ప్రారంభించనుంది. అనంతరం 3 రోజుల్లో నివేదికను కేంద్రానికి సమర్పించనుంది. అప్పట్లో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ రెండూ సింగరేణి ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. అది సింగరేణికి ఇచ్చి సింగరేణి ద్వారా మైనింగ్ చేయించాలి. కానీ ఆ రోజు దాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం కోసం టెండర్ ప్రక్రియ మొదలుపెట్టింది టీఆర్ఎస్ ప్రభుత్వం. మధ్యలోనే దాన్ని రద్దు చేశారు టెండర్ ప్రక్రియ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సైట్ విజిట్ చేసిన తర్వాత సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. కానీ ఇక్కడేం చేశారంటే సింగరేణికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ అథారిటీ సర్టిఫికెట్ ఇవ్వాలని పెట్టారు. అది ఎందుకో నాకు అర్థం కాల. ఈరోజు 17 కంపెనీస్ విజిట్ చేశాయి నైని కోల్ బ్లాక్ లో ఇప్పటి వరకు నాకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం. ఒక్కరు కూడా సర్టిఫికెట్ ఇవ్వలేదు. వీళ్ళు 2 పార్టీలు పోటీలు పడి సింగరేణిని అనేక రకాల ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసులో వేగం పెంచిన సిట్ మాజీ మంత్రి కేటీఆర్కు నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే హరీష్ రావును విచారించిన సిట్ రేపు ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని కేటీఆర్కు సిఆర్పిసి 160 కింద నోటీసులు ఇచ్చింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ అధికారుల ఎదుట విచారణకు రావాలని సూచించింది. నోటీసులు ఇచ్చేందుకు సిట్ పోలీసులు మొదట నార్సింగ్లోని కేటీఆర్ నివాసానికి వెళ్లారు. అక్కడ ఎవరూ లేకపోవడంతో నందీనగర్లో నివాసానికి వెళ్లారు. అక్కడ కేటీఆర్ తరపున బీఆర్ఎస్ లీగల్ సెల్ కన్వీనర్ సోమ భరత్ నోటీసులు తీసుకున్నారు. విచారణకు వెళతానని సిరిసిల్లలో కేటీఆర్ చెప్పారు. పోలీస్ వ్యవస్థ చేసే పని అప్పట్లో మంత్రులుగా ఉన్న తమకు ఎలా తెలుస్తుందని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మొదటి ఇంటెలిజెన్స్ ఐజీ ఎవరు? ఇవాళ డీజీపీ శివధర్ రెడ్డి గారు. ఆయనకు తెలుస్తుంది ఎవరి ఫోన్లో ట్యాప్ చేసినా, మాకేం తెలుస్తుంది? గతంలో డీజీపీగా పనిచేసిన మహేందర్ రెడ్డి గారికి తెలుస్తుంది. మొన్నటిదాకా డీజీపీగా పనిచేసిన జితేందర్ గారు, ఆయన గతంలో హోమ్ సెక్రటరీ ఉండి, ఆయనకు తెలుస్తుంది. వాళ్ళ బొగ్గు కుంభకోణాల మీదకి, వాళ్ళ కమిషన్ల మీదకి దృష్టి పోవద్దంటే ఈ కమిషన్ వేయాలి. బరాబర్ పోతా. నేను అడుగుతా ఫస్ట్ సిట్టోళ్ళని, ఏమని మీరు నా ఫోన్ ఇవాళ ట్యాప్ అవుతుందా లేదా చెప్పురు ముందని అడుగుతా. చెప్తారా? టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం ఫోన్ ట్యాపింగ్ అతిపెద్ద నేరమని, ఆ నేరానికి పాల్పడిన వారికి శిక్ష తప్పదని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ స్పష్టం చేశారు. చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికే బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసినందుకు వ్యతిరేకంగా నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన మహేష్ కుమార్ గౌడ్ తప్పులు చేసిన వారికి శిక్ష తప్పదన్నారు. రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేశారు, నా ట్యాప్ చేశారు. పాపం సినిమా యాక్టర్స్ ఆడవాళ్ళు వాళ్ళ వ్యక్తిగత జీవితాలు కూడా తొంగి చూసి ఎవరితో మాట్లాడాలో తెలుసుకొని వాళ్ళు లొంగ తీసుకునే ప్రయత్నం చేశారు. పారిశ్రామికవేత్తలు ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆఖరికి వాళ్ళ పార్టీలో ఎమ్మెల్యేలు కూడా ఎవరి మీద అనుమానం వస్తే వాళ్ళ ఫోన్ కూడా ట్యాప్ చేశారు. టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం ఫోన్ ట్యాపింగ్ అత్యంత పెద్ద నేరం. ఇలా నేరం నుంచి తప్పించుకోవడానికి రకరకాల ఆరోపణలు చేస్తూ ఉన్నారు. నేరం చేసిన వాడికి శిక్ష తప్పదు. తెలంగాణలో గ్రూప్ 1 నియామకాలపై తుది తీర్పును ఫిబ్రవరి 5న వెల్లడించనున్నట్లు హైకోర్టు తెలిపింది. తీర్పు కాపీ ఇంకా సిద్ధం కాలేదని ఇవాళ న్యాయవాదులకు డివిజన్ బెంచ్ సమాచారం ఇచ్చింది. గ్రూప్ 1 పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, బయోమెట్రిక్ నిబంధనల అమలులో లోపాలు ఉన్నాయని పలువురు అభ్యర్థులు గతంలో హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్లపై విచారణ జరిపిన సింగిల్ బెంచ్ గ్రూప్ 1 ఫలితాలను రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది. జవాబు పత్రాలను తిరిగి మూల్యాంకనం చేయాలని, లేకుంటే పరీక్షను మళ్లీ నిర్వహించాలని టీజీపీఎస్సీని ఆదేశించింది. సింగిల్ బెంచ్ తీర్పును గ్రూప్ 1కు ఎంపికైన అభ్యర్థులు డివిజన్ బెంచ్లో సవాల్ చేశారు. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును రద్దు చేసిన డివిజన్ బెంచ్ నియామకాలు తుది తీర్పునకు లోబడి ఉంటాయని ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో 562 మందికి టీజీపీఎస్సీ నియామక పత్రాలు అందజేసింది. తరువాత గ్రూప్ 1పై హైకోర్టు డివిజన్ బెంచ్ ఇరుపక్షాల వాదనలు నమోదు చేసింది. ఫిబ్రవరి 5న తీర్పు వెలువరిస్తామని తాజాగా వెల్లడించింది. ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్లో విజయవంతంగా ధాన్యం సేకరించామని తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. అత్యధిక పంట కొనుగోలు చేశామని ఆయన వివరించారు.
హైదరాబాద్ బేగంపేటలో ధాన్యం సేకరణపై మంత్రి ఉత్తమ్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో పాల్గొన్న తెలంగాణ పౌర సరఫరాల శాఖ ముఖ్య కార్యదర్శి స్టీఫెన్ రవీంద్ర 2025-26 ఖరీఫ్ సీజన్లో సాధించిన విజయాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా లీగల్ ఎన్ఫోర్స్మెంట్ మార్గదర్శకాలను ఉత్తమ్ విడుదల చేశారు. ఖరీఫ్ పంట కొనుగోళ్ల ద్వారా 15 లక్షల మంది రైతులు లబ్ధి పొందారని మంత్రి చెప్పారు. విదేశాలకు బియ్యం ఎగుమతి చేసే మిల్లర్స్కు తగిన ప్రోత్సాహం ఇస్తామన్నారు. ఇందుకోసం నూతన పాలసీకి రూపకల్పన చేస్తున్నట్లు వెల్లడించారు. మిల్లర్లను వేధించబోమన్న మంత్రి ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రేషన్ దుకాణాల ద్వారా 85% జనాభాకు బియ్యం అందిస్తున్నామన్న ఆయన దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇలా చేస్తుందని తాను అనుకోవడం లేదని చెప్పారు. సంవత్సరానికి ఈ సన్నబియ్యం ఇవ్వడానికి 13,650 కోట్లు ఖర్చు చేస్తుంది. అంటే ప్రతి పంటకి 19,000 కోట్లకి మనం రైతులకి నేరుగా వారి జేబుల్లోకి పైసలు ఇస్తుంటే, అంటే సంవత్సరానికి సుమారు 38,000 కోట్లు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ద్వారా 15-16 లక్షల రైతులకి ఇవ్వడం అంటే ఇది ఎంత గొప్ప కార్యక్రమమో. మరి దీంట్లో మీ అందరి పాత్రని మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేస్తున్నాను. ఇప్పుడు రైస్తో సహా అదర్ ఎసెన్షియల్ కమోడిటీస్ కూడా రేషన్లో ఇవ్వాలని మా ఫ్యూచర్ ప్లాన్లో ఉంది. కాంగ్రెస్ పాలనలో పల్లెలు పట్టణాలు ఆగమాగమయ్యాయని, నిధులు లేక అభివృద్ధి పడకేసిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికలు ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేస్తుందన్నారు. సంగారెడ్డి, నర్సాపూర్, పటాన్చెరు నియోజకవర్గాలకు చెందిన పలువురు నాయకులు బీఆర్ఎస్లో చేరగా వారికి హరీష్ రావు కండువా కప్పి ఆహ్వానించారు. కాంగ్రెస్ సర్కార్ మున్సిపాలిటీలను నిర్వీర్యం చేస్తోందని, అభివృద్ధిని గాలికి వదిలేసిందని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో పట్టణ ప్రగతి ద్వారా ప్రతి నెల నిధులు విడుదల చేసి పట్టణాలను సుందరంగా తీర్చిదిద్దామని కాంగ్రెస్ ప్రభుత్వం ₹1 ఇవ్వటం లేదని ఆక్షేపించారు. నిధుల కొరతతో పట్టణాల్లో పారిశుద్ధ్యం లోపించిందని, దోమల బెడద పెరిగి ప్రజలు రోగాల బారిన పడుతున్నారని హరీష్ రావు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. మద్యం కుంభకోణం కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని ఈడీ సుదీర్ఘంగా ప్రశ్నించింది. ఆర్థిక లావాదేవీలు, కంపెనీలతో సంబంధాలు, నిర్ణయాల్లో పాత్రపై ఈడీ వాంగ్మూలం రికార్డు చేసింది. డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లిందన్న అంశాలపై ఈడీ ప్రశ్నించింది. 2019-24 మధ్య ఏ కంపెనీలో పెట్టుబడులు పెట్టారనే అంశంపై ఆరా తీసింది. మద్యం కుంభకోణం గురించి తనకు తెలియదని ఈడీ విచారణలో చెప్పినట్లు సుదీర్ఘ ఈడీ విచారణ తర్వాత విజయసాయిరెడ్డి చెప్పారు. మద్యం కుంభకోణం వల్లే పార్టీ నుంచి బయటకు వెళ్లారా అని ప్రశ్నిస్తే పనికమాలిన కోటరీ వల్ల మెల్లగా బయటకు వచ్చినట్లు తెలిపారు. జగన్లో అభద్రతాభావం కల్పించి తనను పక్కన పెట్టేలా చేశారన్న విషయాన్ని చెప్పినట్లు వెల్లడించారు. అధికారం అనేది ఎవరికీ శాశ్వతం కాదని, కోటరీ ఇలాగే కొనసాగితే జగన్ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని చెప్పారు. లిక్కర్ స్కామ్ జరిగిందా లేదా అన్నటువంటి విషయానికి వస్తే నేను ఒక్కటే చెప్పాను. అప్పట్లో మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి అటువంటి స్కామ్ ఏమీ జరిగి ఉండదు, అటువంటి స్కామ్ నా దృష్టిలో లేదు అన్నటువంటి విషయాన్ని నేను స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే దీన్ని రికార్డ్ చేయలేదు. ఎందుకనంటే భవిష్యత్తులో ఇంకొక రోజు పిలుస్తారు అనుకుంటా. మీరు పార్టీ నుంచి ఎందుకు వదిలి వెళ్ళిపోయారు, దానికి లిక్కర్ స్కామ్ ఏదైనా కారణమా అన్నటువంటి ప్రశ్నకి, లిక్కర్ స్కామ్ అనేటువంటిది నేను నమ్మడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన హృదయంలో నేను స్థానం కోల్పోయాను కాబట్టే కోటరీ యొక్క హరాస్మెంట్ తట్టుకోలేక నేను పార్టీ వదిలి వెళ్ళిపోవడం జరిగింది. ఈ కోటరీ ఇలాగే కొనసాగితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ప్రసక్తి లేదు. కూటమిని విడగొట్టగలిగినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ స్ట్రాటజీ ఇచ్చేటటువంటి వాళ్ళు కానీ, అమలు చేసేటటువంటి వాళ్ళు కానీ ఈ యొక్క కోటరీలో లేరు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం నుంచి హెలికాప్టర్లో కోటప్పకొండ చేరుకున్న పవన్కు అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం కొండపైకి చేరుకున్న ఉప ముఖ్యమంత్రికి అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. త్రికోటేశ్వర స్వామివారి పూజలో పాల్గొన్న పవన్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం కోటప్పకొండ కొత్తపాలెం నూతన రహదారిని స్థానిక ఎమ్మెల్యే చెదలవాడ అరవిందబాబుతో కలిసి పవన్ ప్రారంభించారు. ఇంజనీరింగ్ విద్యార్థికి ల్యాప్టాప్ అందించిన పవన్ కళ్యాణ్ అనంతరం గ్రామస్తులకు భారీగా తరలివచ్చిన జనసేన శ్రేణులకు అభివాదం చేశారు. స్థానిక యువత కోరిక మేరకు వారితో కరచాలనం చేసి తిరిగి మంగళగిరి పయనమయ్యారు. జార్ఖండ్లోని సింగ్భూమ్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో 15 మంది నక్సల్స్ మృతి చెందారు. మృతుల్లో మావోయిస్టు సెంట్రల్ కమిటీకి చెందిన సభ్యుడు పతిరామ్ మాంజీ ఉన్నారు. పతిరామ్ మాంజీపై 6 రాష్ట్రాల్లో మొత్తం ₹5 కోట్ల రివార్డు ఉంది.
మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లో భాగంగా సరందా అటవీ ప్రాంతంలో కోబ్రా దళాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు తారసపడ్డారు. ఆయుధాలను అప్పగించి లొంగిపోవాలని కోరగా మావోలు కాల్పులు జరిపారు. ఫలితంగా భద్రతా బలగాలు నక్సల్స్పై ఎదురు కాల్పులు జరిపాయి. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు పతిరామ్ మాంఝీ సహా 15 మంది మావోయిస్టులు మృతి చెందారు. కొన్నేళ్ల నుంచి మావోయిస్టు పార్టీలో పతిరామ్ మాంఝీ కీలకంగా వ్యవహరిస్తున్నారు. అతన్ని పట్టుకునేందుకు బలగాలు పలుమార్లు ప్రయత్నించినప్పటికీ త్రుటిలో తప్పించుకున్నారు. భద్రతా బలగాలపై జరిగిన పలు దాడులకు అతడే పథక రచన చేసినట్లు కొల్హాన్ డీఐజీ అనురంజన్ తెలిపారు. జమ్మూ కాశ్మీర్ దోడా జిల్లాలో ఓ ఆర్మీ వాహనం లోయలో పడి 10 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. 11 మంది గాయపడ్డారు. బదర్వా జంబా అంతర్రాష్ట్ర రహదారిలోని కన్నీ టాప్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఆర్మీకి చెందిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం అదుపు తప్పి 200 అడుగుల లోతు ఉన్న లోయలో పడింది. ఈ సమాచారం అందుకున్న ఆర్మీ సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాతులను సమీప ఆసుపత్రులకు తరలించారు. గాయపడిన 11 మందిలో 10 మందిని ఉదంపూర్ మిలిటరీ ఆసుపత్రికి అధికారులు తరలించారు. మరో సైనికుడికి బదేర్వాహ్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. డ్రైవర్ నియంత్రణ కోల్పోవటం వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ప్రపంచంలో దేశాల మధ్య వివాదాలను పరిష్కరించడం సహా శాంతి నెలకొల్పడమే లక్ష్యమంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శాంతి మండలిని ప్రారంభించారు. ఇజ్రాయెల్ అభ్యంతరాలను తోసిపుచ్చుతూ పాకిస్తాన్కు ఇందులో చోటు కల్పించారు. ఈ మేరకు దావోస్లో జరిగిన సమావేశంలో పలు దేశాలకు సభ్యత్వం కల్పిస్తూ శాంతి మండలిని ప్రకటించారు. బోర్డులో శాశ్వత సభ్యత్వం కల్పించాలంటే $100 కోట్ల చెల్లించాలని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య యుద్ధం ఆగిన నేపథ్యంలో గాజా పునర్నిర్మాణం సహా అక్కడ పాలనను గాడిలో పెట్టడంపై ఈ మండలి దృష్టి సారిస్తుందని వివరించారు. ఈ సమావేశానికి 20 దేశాలకు పైగా ప్రధాన మంత్రులు, దౌత్యవేత్తలు హాజరు కాగా భారత్, ఫ్రాన్స్, బ్రిటన్, చైనా, జర్మనీ వంటి పెద్ద దేశాలు దూరంగా ఉన్నాయి. ఈ మండలికి ట్రంప్ చైర్మన్ కాగా సభ్యులుగా ఇప్పటి వరకు 50 మందికి పైగా దేశాధినేతలకు ఆహ్వానాలు పంపారు. ఇందులో ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సహా పలు దేశాల అధినేతలు ఉన్నారు. అయితే వారి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదని తెలుస్తోంది. కర్ణాటక అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మొదటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించాల్సిన గవర్నర్ దావర్చంద్ గెహ్లోట్ ప్రసంగ పాఠంలో 2 లైన్లు మాత్రమే చదివి ముగించారు. మొదట సభ్యులందరికీ శుభాకాంక్షలు చెప్పిన ఆయన రాష్ట్ర ఆర్థిక, సామాజిక, భౌతిక పరమైన అభివృద్ధిని రెట్టింపు చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. వెంటనే జై హింద్, జై కర్ణాటక అంటూ ప్రసంగం ముగించారు. గవర్నర్ తీరుపై అధికార కాంగ్రెస్ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. సిగ్గుచేటు, సిగ్గుచేటు అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. బీజేపీయేతర పార్టీల పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాలు, గవర్నర్ల మధ్య విభేదాల నేపథ్యంలో కర్ణాటకలో కూడా అదే పరిస్థితి తలెత్తింది. కర్ణాటక ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడేందుకు గవర్నర్ బుధవారం నిరాకరించారు. వెంటనే శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి హెచ్కే పాటిల్ నేతృత్వంలోని ప్రభుత్వ బృందం ఆయనతో చర్చలు జరిపింది. అయినప్పటికీ గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. ఈ ఉదయం ఎట్టకేలకు ఒప్పుకుని సభకు వచ్చిన ఆయన 2 లైన్లు మాత్రమే చదివి ప్రసంగం ముగించారు. తన ప్రసంగ పాఠంలో కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే అంశాలు ఉండటం వల్లే చదవడానికి గవర్నర్ నిరాకరించినట్లు తెలుస్తోంది. గవర్నర్ తీరుపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు అరుదైన ఘనత సాధించింది. తన కెరీర్లో 500వ విజయం సొంతం చేసుకుంది. ఈ ఘనత సాధించిన 6వ ఉమెన్స్ సింగిల్స్ షట్లర్గా తొలి భారతీయురాలిగా రికార్డు సృష్టించింది. దీనికి ఇండోనేషియా సూపర్ 500 టోర్నమెంట్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్ వేదిక అయింది. ఈ పోరులో ఆమె డెన్మార్క్కు చెందిన లైన్ హోజ్ మార్క్ జాయర్ ఫెల్డ్ను ఓడించింది. హోజ్ మార్క్పై పూర్తి ఆధిపత్యం కనబరిచిన సింధు 43 నిమిషాల్లో 21-19, 21-18 తేడాతో వరుస గేమ్లలో డానిష్ షట్లర్ను ఓడించింది. ఈ ప్రదర్శనతోనే సింధు 500 విజయాల మార్కును అందుకుంది. ప్రపంచ 13వ ర్యాంకులో ఉన్న సింధు ప్రస్తుత టోర్నీలో టాప్ సీడ్, ప్రపంచ నెంబర్ 4వ స్థానంలో ఉన్న చైనా క్రీడాకారిణి చెన్ యూఫీతో క్వార్టర్స్లో తలపడనుంది.